పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏనుగువార్లెంక బాడవ గ్రామంలో ప్రజలు త్రాగునీటి సమస్యలతో గత కొన్నేళ్లుగా ఇక్కట్లు పడుతున్నారు. ఇలాంటి సమస్యను ఓఎన్జీసీ సంస్థ వారు గుర్తించి వారికి ఏటీఎం ద్వారా మినరల్ వాటర్ని అందించే విధంగా ఒక ప్లాంట్ని ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ 2018లో ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ప్రజలు నీటి సమస్యలు లేకుండా ఉంటున్నామని, చక్కగా పుష్కలంగా మినరల్ వాటర్ని అందిస్తున్న ఈ ఓఎన్జీసీ సంస్థ వారికి ప్రత్యేక కృతజ్ఞతలని ఈ ఊరి గ్రామ ప్రజలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏనుగువార్లెంక బాడవ గ్రామంలో 900 కార్డులు 3000 మంది జనాభా ఉన్న ఈ గ్రామం నిత్యం త్రాగునీటి సమస్యతో బాధపడుతూ ఉండేవారు. అటువంటి సమయంలో అప్పటి శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు చొరవతో కొడవటి సురేష్ గారి ఆధ్వర్యంలో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత ప్రభుత్వ రంగ సంస్థ, రాజమండ్రి ఆసెట్, సిఎస్ఆర్ నిధులతో ఈ స్వచ్ఛ జలధారను ప్రారంభించారు. అప్పటి నుండి నిత్యం ఇది వాడకంలో ఉంది. ఎంతో మందికి దాహార్తిని తీర్చింది. అయితే ఈ ప్లాంట్ రాను రాను మరమ్మతులతో ఇబ్బంది పెడుతూ ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. అయితే ఈ ఊరి గ్రామ ప్రజలందరూ ఈ వాటర్ ఏటీఎం ప్లాంట్ను నూతనంగా నిర్మించాలని ఓఎన్జీసీ సంస్థ వారిని వేడుకుంటున్నారు. ఇప్పుడు వారి మాటల్లో చూద్దాం. నేను బాడవ గ్రామ యలమంచిలి మండలం పశ్చిమ గోదావరి జిల్లా బాడవ గ్రామ సర్పంచ్ని. నేను ఓఎన్జీసీ వారు మాకు వాటర్ ప్లాంట్ ఇచ్చారు. దానివల్ల బాడవ గ్రామం అంతా కూడా సురక్షితంగా ఉంది. మాకు మొక్కల నొప్పులు లేకుండా అవి నీళ్లు చాలా ఉపకారం అవుతున్నాయి. కానీ 5 సంవత్సరాలు వాళ్ళే మన ఓఎన్జీసీ వారే దాన్ని రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఉండటంలో మేము దాన్ని కార్డుకు రూపాయి తీసుకుని గ్రామ సభ పెట్టుకుని దాని కార్డు రూపాయి తీసుకుని సంవత్సరానికి 300 రూపాయలు తీసుకుని సంవత్సరం కార్డు వచ్చేలా చేసాం. అలాగే మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఒక 500 రూపాయలు తీసుకుని కార్డు 20 లీటర్ల తిండికి 2 రూపాయలు పెట్టి దాన్ని చేయటం జరిగింది. కానీ ఆ నీళ్లు తాగిన గురించి మొత్తం బాడవ గ్రామం అంతా సురక్షితంగా ఉంది. మరి దాన్ని ఇంకొక 500 కార్డులు మొత్తం ఊరంతా దాని మీద బేస్ అయి ఉండడం వల్ల మరి ఇంకొక ప్లాంట్ కానీ మాకు ఓఎన్జీసీ వారు మాకు ఇచ్చుంటే మా గ్రామం అంతా సురక్షితంగా ఉంటుందని ఓఎన్జీసీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గతంలో మొన్న కూడా ఓఎన్జీసీ వారు మా ఊరికి ఏదోటి చేస్తూనే ఉన్నారు. మొన్న కూడా మాకు డస్ట్బిన్లు అవి పంచిపెట్టడం జరిగింది. మరి మన సురేష్ గారు కానీ సల్లారాం మాస్టర్ కానీ మరి వాళ్ళిద్దరు కృషితో మీ ఓఎన్జీసీ వారి చొరవతో మాకు ఇక్కడికి వచ్చింది. మరి అదేవిధంగా మరి స్థానిక నిమ్మల రామనాయుడు గారు కూడా మరి 2014లో కూడా దాన్ని వాళ్ళు చేయించి మళ్ళీ మాకు ఇవ్వడం జరిగింది. మరి ఊరంతా దాని మీద బేస్ అయ్యి ఉంది కనుక మరి ఓఎన్జీసీ వాళ్ళు కోరుకునే రిక్వెస్ట్ ఒకటే, ఇంకొక ప్లాంట్ మాకు ఇచ్చుంటే ఊరంతా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ట్యాంక్ ఇచ్చిన సందర్భంగా ఆ రోజు నుంచి కూడా ట్యాంక్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు డైలీ ఒక తిండి పట్టుకెళ్తున్నామండి. మాకైతే ఎటువంటి దీనివల్ల ప్రాబ్లం, ఈ వాటర్ వల్ల ప్రాబ్లం ఏ లేదు. బయట కొనుక్కోవాలంటే 20 రూపాయలు తిండికి కావాల్సి వస్తుంది. అయినా మాకు ఈ టిన్నిని ఇలా ఉపయోగించి, లేకపోతే ఇది ఏమన్నా ఎక్కువ టైం అయింది కాబట్టి కొంచెం మార్చితే కూడా బాగుంటుంది. మాకు అభ్యంతరం ఏం లేదండి, ఇక్కడ ఉండాలి. మరి మా ప్రజలందరికీ కూడా ఇది మెరకవాలు, కుళాయి చెరువు గట్టు, అన్ని సౌకర్యాలు బాగుంది. అందుచేత మా మాట కొంచెం అంగీకరించి మీరు మనం ఆలకించి ఇక్కడ కొంచెం దీన్ని పరిశుభ్రం చేసి ఇక్కడ ఉంచాలని ఎప్పటికప్పుడే శుభ్రం చేసి చేస్తున్నారు. దీనివల్ల ఏం ప్రాబ్లం లేదండి. అయితే పాతది అయిపోయిన దాని కారణంగా ఒకవేళ మార్చినా ఇక్కడే పెడతాం మంచిది. అందరికీ నమస్కారం అండి. 2018లో మాకు ఓఎన్జీసీ వారు ప్లాంట్ ఇచ్చారు. ఆ ప్లాంట్ మాకు చాలా బాగా ఉపకారపడ్డది. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోతాం మీద అది కొంచెం కంప్లైంట్ వచ్చింది. అలాగే ప్రెసిడెంట్ గారు అయి బాధ్యతం కూడా జరుగుతుంది. మాకు ఇంకో ప్లాంట్ ఇస్తే చాలా బాగుంటుందని, ఇంకా టెక్నికల్గా ఇంకా డెవలప్మెంట్ అయినవి ఉన్నాయి కాబట్టి ఇంకో ప్లాంట్ ఇస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం.
అలాగే ఊళ్ళో 900 కార్డులు ఉన్నాయి. వాళ్ళకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందరికీ బాగుంటుంది ప్లాంట్. మొక్కలు నొప్పులు కానీ ఏమీ ఉండలేదు. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది వాటర్. అందుకు మాకు ఇంకో ప్లాంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఈ వాటర్ ప్లాంట్ పెట్టి సుమారు 10 సంవత్సరాలు అవుతుంది. మా బాడవలో నీటి కొరత అనేది తగ్గింది. మేము ముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఈ వైఎన్జీసీ వాళ్ళు బాడకు ముందుకు వచ్చి వాటర్ ప్లాంట్ ఇచ్చారు. 10 సంవత్సరాల నుంచి మేము చాలా హ్యాపీగానే ఉన్నాం. అయితే 10 సంవత్సరాలు అవడం వలన అది లోపల రస్ట్ పట్టేసి ఒక 2 సార్లు కంప్లైంట్ వచ్చింది. మా బాడవ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కలిసి కొంచెం దీన్ని రిపేర్ చేయడం జరిగింది. అయితే 10 సంవత్సరాలు పూర్తి అవడం వలన ఇది కంప్లైంట్ వస్తూనే ఉంది. వైఎన్జీసీ వారు కొంచెం మళ్ళీ సహకరించి మా బాడకి కొత్త ప్లాంట్ తెస్తారని కోరుకుంటున్నాం. అది మా బాడవ గ్రామం. వాటర్ 8 సంవత్సరాల నుంచి బాగానే వాడుతున్నాం. కాళ్ళు చేతులు నొప్పులు లేవు, బాగానే ఉంటుంది. ఇప్పుడు గంగా టీవీ నెట్వర్క్ ఛానళ్లు 4. గంగా టీవీ తెలుగు ఈవెంట్స్, ప్రమోషన్స్, న్యూస్. గంగా టీవీ స్టూడియో ఇంటర్వ్యూస్, డాన్స్ క్లాసెస్, కామెడీ స్కిట్లు, వంటింటి చిట్కాలు. గంగా టీవీ హరివిల్లు మీ పిల్లల ప్రతిభను గుర్తించి విద్యతో పాటు ఆటపాటలను మీకు ప్రతిబింబంలో చూపించే ఒక వేదిక గంగా టీవీ ఓం ఛానల్. పూర్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పలు ఆలయాల స్థల పురాణాలు. గంగా టీవీ నెట్వర్క్ 4 ఛానళ్లలో మీ వ్యాపార ప్రకటనలను ఒకే రేటుకు